హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసేసి ఓ మంచి రెసిపీ అండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఏంటంటే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. అందరి ఫేవరెట్ కదా బిర్యానీ. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే సూపర్ ఇష్టం. ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటల్లో చెప్పండి. రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? వీడియో ఎండ్ దాకా చూడండి. ముందుగా ఒక బౌల్లోకి బాస్మతి రైస్ ఒక గ్లాస్, నార్మల్ రైస్ ఒక గ్లాస్ తీసేసుకుంటున్నాను. ఈ రైస్ ని మంచిగా ఒక 4 టైమ్స్ బాగా వాష్ చేసేసి మంచినీరు నింపేసేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్ నానాలన్నమాట. అందుకనేసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసేసుకున్నానండి. చికెన్ ని మంచిగా ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా వెంటనే ఆలస్యం లేకుండా స్టవ్ అయితే వెలిగించేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందులోకి బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, అలాగే షాహీ జీరా, ఇలాయచీ, జీలకర్ర ఇవంతా కూడా వేసేసి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. లైట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నది ఎప్పుడు కూడా లేయర్స్ లాగా సన్నగా చాప్ చేసుకుంటే అప్పుడే చాలా బాగుంటుంది అనమాట. ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లాగా కట్ చేసేసి వేసేసుకొని లైట్గా కలిపేసేసి రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లమైన వేసేసి పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి. సో ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ మొత్తం బయటికి ఇలా చిందుతూ ఉంటుంది. సో కేర్ఫుల్గా చేయండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా వేసిన తర్వాత ఈ ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ బయటికి అద్భుతంగా వస్తుంది అనమాట. సో ఇవంతా కూడా మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక్క చిన్న టమాటో సన్నగా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మంచిది. ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేదంటే లేదు. సో ఇవంతా ఒక 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు నిండా గడ్డ పెరుగు అన్నది యాడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో పెరుగు యాడ్ చేసిన తర్వాత వెంటనే మిక్స్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయాలి ఎప్పుడు కర్డ్. సో దాని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసి 1 టీ స్పూన్ మైన గరం మసాలా వేసేసి బాగా కలపాలన్నమాట. సో ఈ గరం మసాలాస్ కింద స్పైసెస్ అంతా కూడా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసేసుకొని ఈ వాటర్ అనేది యాడ్ చేయకూడదు ముందు. సో ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసరికి ఒక 5 మినిట్స్ అలా చికెన్ని మాత్రమే ఫ్రై చేయాలి. దాని తర్వాత మనం రైస్ అయితే ఎంత తీసుకుంటున్నామో దానికి డబల్ క్వాంటిటీ, అంటే మనం 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను, 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేశాను, ఎందుకంటే చెప్తాను. సో ఇప్పుడు వాటర్ అంతా కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న చికెన్ని మొత్తం కూడా తీసేస్తున్నాను అనమాట. చికెన్ బాగా కుక్ అయిపోయి ఉంటుంది. సో ఈ చికెన్ ఇందులో వేయడం వల్ల ఈ రైస్ బాగా ఫ్లేవర్డ్గా ఉంటుందన్నమాట. సో ఈ చికెన్ వాటర్లోనే మనం ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఎంత ఉందన్నది కొలుచుకోండి, లేదంటే మీకు అందాజు ఉంటే అర్థమైపోతుంది. ఒకవేళ మాకు తెలీదు కొలతలు అంటే ఒకవేళ మీరు ఆ వాటర్ తీసుకొని గ్లాస్తో కొలిచి వేసేసుకోవాలి. సో 2 గ్లాసెస్ రైస్ కాబట్టి 3.5 వాటర్ అయితే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ రైస్ అయితే బాగా కుక్ అయిపోయిందనమాట. సో ఇలా చికెన్ కుక్ అయిన వాటర్లో రైస్ కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్డ్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. సో రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఈ కడాయి తీసేసుకొని మరలా స్టవ్ వెలిగించుకొని మరొక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోకి చెక్క, లవంగ, అలాగే ఒక్క సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని అలా చీలికల్లాగా కట్ చేసేసుకొని వేసేసుకుంటూ ఉన్నాను. తర్వాత 1 టీ స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు కూడా వేసేసి బాగా కలిపేయాలన్నమాట. సో ఇంకాస్త ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా అలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఒక్కసారి ఈ ఆయిల్తో పాటు ఈ చికెన్ని మంచిగా మిక్స్ చేసేసి కారం పొడి, అంటే కొంచెం ఎక్కువే పడుతుంది కారం పొడి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్పైసెస్ అంతా కూడా ఈ చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ కబాబ్ పౌడర్ ఉంటుంది కదా అది, చికెన్ మసాలా పౌడర్. సో ఇక్కడ కొంచెం వాటర్, అంటే అడుగు అంటకుండా లిటిల్ బిట్ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో సిమ్లో పెట్టి చేయొచ్చు, కానీ హై ఫ్లేమ్లో పెట్టి ధనా టాస్ చేస్తూ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై
పీస్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్ మీదే చేయండి, లో ఫ్లేమ్ మీద కాకుండా. సో అడుగు అంటకుండా ఉండాలంటే లిటిల్ బిట్ వాటర్ చల్లుకుంటూ చేయండి. సో నాకు కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకున్నాను అనమాట. సో మీకు గ్రేవీగా వద్దు, సో ఫ్రై లాగే కావాలంటే అసలు వాటర్ వేయకుండా సిమ్లో పెట్టి కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. దాని తర్వాత లెమన్ జ్యూసు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు ఈ ఫ్రైకి చాలా టేస్ట్ని తెస్తుంది అనమాట. సో ఇవంతా వేసేసి లైట్గా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, సూపర్ టేస్టీగా మనకి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకుందాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ఆనియన్స్, లెమన్, ఒక కప్ నిండా రైతా అంటే పెరుగు చట్నీ అంటాం కదా, పెరుగు చట్నీ అయితే మా వారికి సూపర్గా ఇష్టం అనమాట. ఇప్పుడు ఇలా మనం ఒక బౌల్లో వేసేసుకొని ప్లేట్లో ఇలా రివర్స్ తిప్పేస్తే మనకి ఎంతో టేస్టీ అండ్ కమ్మగా ఉండే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ. సో ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో చెప్పలేను. మీరు కూడా డెఫినెట్గా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందని మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. సో ఇలా మేమైతే ఆఫ్టర్నూన్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ తినేసాము. యాక్చువల్గా బిర్యానీ చేయడానికి కారణం ఏంటంటే మా పాప అడిగింది అనేసి. తను స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ అయిపోయింది, అందుకే ఓవెన్లో తన కోసం కూడా నేను ఇలా వేడి చేసేసి తనకైతే పెట్టించేసాను అనమాట. తనైతే సూపర్గా ఉందని అయితే చెప్పింది. మా హస్బెండ్ కూడా ఇది అస్సలు రెస్టారెంట్ టేస్ట్లో ఉంది, చాలా బాగుంది అని చెప్పారనమాట. ప్రతిసారి ఆయన బాగాలేనప్పుడు ఇది బాగాలేదు అంటారు, కానీ బాగున్నప్పుడు ఏది కాంప్లిమెంట్ ఇవ్వరనమాట. ఈరోజు అయితే చాలా బాగుంది, రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది అని అయితే చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారు. మీరు కూడా డెఫినెట్గా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.